అన్న ఒకసారి ఈ వీడియో చూడండి. ఒక రైతు ఉల్లిపాయ ధర గిట్టుబాటు ధర లేదనేసి కింటాలు రోడ్డు మీద వేసుకొని ఎంతలా ఏడుస్తున్నాడో చూడండి. ఇలాంటప్పుడు చాలా మంది అయ్యో రైతు ఇంత నష్టపోయాడా అనేసి అడగడానికి ఏ ఒక్క నాదురైనా వస్తున్నాడా అన్న? అచ్చే ఇలాంటి దానికి రారు. అదేవిధంగా ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎక్స్ట్రా రేటు పెంచేసారని అనుకోండి, ఒక్కొక్కరు రోడ్డు మీదకి వచ్చి గోల చేస్తారు. ఎంతవరకు మీకు లాభం రావాలనేసే సేవ్ అవ్వాలనేసే ఊరందరికీ పబ్లిసిటీ అంత చేస్తారు. మరి అదే ఒక రైతు ఉల్లిపాయల ధర గిట్టుబాటు ధర చేతికి పంట రావడానికి ఎన్ని రోజులు కష్టపడాలో తెలుసా అన్న నీకు? 70 రోజులు కష్టం దారి పోస్తేనే తప్ప ఆ చేతికి పంట రాదు. ఈ 70 రోజులు ఎటువంటి జీతాలు లేకుండా ఇలాగ తవ్వుకొని మడులు కట్టుకొని ఉల్లిపాయలు వేసుకొని దానికి నీళ్ళు పోసుకొని ఎంత కష్టాలు ఇవన్నీ పెడితే 70 రోజులు ఏ జీతం లేకుండా 70 రోజులు కష్టపడితే అప్పుడు చేతికి పంట వస్తుంది. మీరిచ్చిన 100 రూపాయలు దేనికి సరిపోవన్న. కట్టుకున్న పిల్లల్లోని పుస్తుల ధరలు అమ్ముకొని బ్రతికే రైతులు చాలామంది ఉన్నారు. పురుగుల మంది తాక్కుని ఎంతోమంది చనిపోయే వాళ్ళు ఉన్నారు. గిట్టుబాటు ధర లేదనేసి నూతులను పడి చచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి లిస్ట్ విషయంకి వస్తే బుక్కే చాలదు, అంతమంది జనాభా రైతులు చచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి రైతుగా అన్న గిట్టుబాటు ధర లేకుండా చేస్తుంది. ఇలా రోడ్డు మీద రైతులకి ఇలా ఏడిపించేలా చేస్తారా? పేరుకి మాత్రం రైతే రాజు, కింగ్ ఆఫ్ ది ఫార్మర్, ఎక్కలేని పేర్లన్నీ కలిపి రైతుకి పేరు పెట్టుకొని డమాలు కొట్టేస్తున్నారు. కానీ ఒక్క మాట చెప్తున్నా, రైతు కంట కన్నీరు చాలా అంటే చాలా విలువైందన్న. ప్లీజ్ రెస్పెక్ట్ ఫార్మర్స్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.